పొన్నూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాతో అడుగు పెట్టబోతున్నాడు. ఈ పొన్నూరులో ఈ సభలు జరగబోతున్నాయి. శక్తివంతమైన వాక్యం, జీవితాలను మార్చే ఆరాధన మీరు వచ్చి చూడబోతున్నారు. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఒకవేళ నువ్వు సేవకుడివైతే, నా ప్రియ సేవకుడా, ఈ అంత్య దినాలలో క్రీస్తు కోసం మండటానికి ఈ సభలలో నీ సంఘముతో పాటు రా. ప్రభు నిన్ను అభిషేకించబోతున్నాడు, నీ సంఘాన్ని అభిషేకించబోతున్నాడు. నీకోసం చనిపోయి ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచిన దేవుడు నీ సమస్య నుండి నేను విడిపించినట్టు సమర్థత కలిగిన దేవుడు. ఫిబ్రవరి 9వ తారీఖున మా హస్బెండ్కి హెడ్ ఇంజరీ అయింది. తను ఫ్రెండ్స్తో వారి ఇంటికి వెళ్ళి అక్కడ పడిపోవడం జరిగింది. తర్వాత మేము వెళ్ళి చూసరికి చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. నోస్ నుంచి, థ్రోట్ నుంచి, ఇయర్స్ నుంచి అంతా కూడా బ్లీడ్ అవుతుంది. అప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఆ సమయంలో. కాబట్టి ఇక ప్రేయర్ ఆయిల్ మాత్రమే తనకు రాశాను నేను. తర్వాత మళ్ళీ డాడీ దగ్గరికి వచ్చి ఇక్కడ నేను తన కండిషన్ ఎలా ఉందో చెప్పాను. వారు కూడా వచ్చి ప్రార్థించారు. ప్రార్థించిన దినం నుంచి తను దినదినం కూడా రోజు నూతనత్వంలోనికి నడిపించబడ్డాడు. అది ఎలా అంటే అసలు మాట కూడా పోయింది. రైట్ సైడ్ వీక్నెస్, మనిషిని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు అన్నిటి నుంచి కూడా దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, సహోదరుడు చావు బ్రతుకుల నుంచి విడుదల పొందాడండి. నిజం చెప్పాలంటే పైనుంచి పడిపోయినట్టున్నాడు, కానీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి కంప్లీట్గా చాలా సీరియస్ కండిషన్. అప్పుడు డాడీ హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు చాలా హోప్లెస్ కండిషన్. ప్రార్థన చేసి వచ్చాక తర్వాత మేము చాలా ప్రార్థన చేశాము. ఎందుకంటే యవ్వన వయసులో తన ఉంది, తన భర్త, తన బిడ్డలకు కావాలి. కాబట్టి దేవా నువ్వు స్వస్థపరచని అద్భుతంగా మరణ పడక నుంచి కుమారుడిని ప్రభు లేపాడు. నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డెలివరీ టైం వచ్చేసింది మమ్మీ. అయితే పాపకి నాకు గ్యారంటీ ఇస్తలేరనమాట. ఇంకా అనుకున్న సమయంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాలే. అక్కడనే హాస్పిటల్ దగ్గర కూర్చొని బాగా ఏడ్చి, ప్రభువా నీ చిత్తం, నువ్వు ఇచ్చిన గర్భఫలాన్ని నువ్వే దీవించాలి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకొని సాక్ష్యం చెప్తానని నేను ప్రార్థన చేసుకొని కల్వరిపేటకి నేను కాల్ చేసిన మమ్మీ. కాల్ చేసిన తర్వాత ఇంకా కాల్ చేసిన 1 అవర్కే డాక్టర్ వచ్చి నువ్వేం భయపడకు, నేను అడ్మిట్ చేసుకొని నీకు మంచి డెలివరీ అయ్యేలా చూస్తామని చెప్పారు. దేవుడి సాక్ష్యం, మంచి డెలివరీ వచ్చింది. బిడ్డకి ఏం కాకుండా దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. అవునా తల్లి? అవును. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. వెళ్తాను. బెల్లంపల్లికి వచ్చి బాప్తిసం తీసుకున్నాక నా జీవితం, నా కుటుంబం బాగుపడింది. ఎంతకాలం నుంచి తాగేవాడు నాన్న? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు తాగావు, జీవితం అంతా పాడైపోయింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ బెల్లంపల్లి మీటింగ్ లోకి వచ్చి బాప్తిసం తీసుకున్నావు. ఆ రోజు అక్కడికి వచ్చి మారు మనసు పొందావు, బాప్టిజం తీసుకున్నావు. అప్పటి నుంచి ఇప్పటికి తాగుడు లేదు, పూర్తిగా మారిపోయావు. నీ జీవితం బాగుపడింది. ఇప్పుడు నేను మార్చింది ఎవరు? చూడండి, యవ్వన కుమారుడు ఎన్నో సంవత్సరాలు త్రాగుడు బానిసై వెళ్ళలేకుండా, విలువ లేకుండా, చాలా తనకి తన భార్యకి సమాధానం, సంతోషం లేదు, విలువ లేదు. అలాంటి వ్యక్తిని బెల్లంపల్లి పట్టణానికి వచ్చాడు, మారు మనసు పొందాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు. ఈరోజు ఊరంతా తనని గౌరవిస్తుంది, ఒక సాక్షిగా బ్రతుకుతున్నాడు. ప్రభు చేసిన గొప్ప మేలులను బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. వెళ్ళానా? వెళ్ళి కోటీశ్వరుడు కాబట్టి నీతి సూర్యుడు ఉదయించాడు.
నీవు ఒక మెయిన్ లైన్ చర్చ్కు వెళ్తున్నావు కాబట్టి నీతి సూర్యుడు ఉదయించడు. నీవు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నావు కాబట్టి నీతి సూర్యుడు ఉదయించడు. నీతి సూర్యుడు ఎవరి మీద ఉదయిస్తాడు అంటే ఆయన నామమందు భయభక్తులు గల వారి మీద. ఒకవేళ నీవు నీ కుటుంబం నీతి సూర్యుని యొక్క పరిపాలన క్రింద ఉంటే జాగ్రత్తగా అదే విధంగా ముందుకు సాగండి బిడ్డ. కానీ నీవు నీ కుటుంబం నీతి సూర్యుని యొక్క పరిపాలన క్రింద లేకపోతే ఈ రోజైనా ఆ నీతి సూర్యుని యొక్క పరిపాలన క్రిందకి నువ్వు వచ్చేసేయాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు యేసయ్యను ఎంత ప్రేమించేవాడివి, ఎంత యేసయ్య కోసం ప్రయాసపడేవాడివి, వాక్యం వినటానికి, ప్రార్థనలో ఉండటానికి. కానీ ఈ రోజులలో ఏమైపోయింది బిడ్డ యేసయ్య మీద ప్రేమ? ఈరోజు మంచి ఉద్యోగం వచ్చేసింది కదా నీకు, ఈరోజు నీకు మంచి భర్త దొరికినాడు, నీకు మంచి భార్య దొరికింది, మంచి 2 పిల్లలను దేవుడు ఇచ్చినాడు, ఈరోజు మంచి సొంత ఇల్లు ఉన్నది, మంచి 4 వీలర్ ఉన్నది. ఇప్పుడు నీకు ఎక్కడ గుర్తుకొస్తాడు బిడ్డ నీతి సూర్యుడు? ప్రారంభంలో ఉద్యోగం లేనప్పుడు, వివాహం కానప్పుడు, పేదరికములు ఉన్నప్పుడు, అందరూ నిన్ను తృణీకరిస్తూ వెలివేస్తూ ఉన్నప్పుడు, యేసయ్యా నువ్వు నాకు కావాలి యేసయ్యా, నా హృదయాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను యేసయ్యా, నాకు ఈ లోకంలో ఎవ్వరొద్దయ్యా, నాకు నువ్వుంటే చాలు యేసయ్యా, నాకు నీ ప్రేమ కావాలి యేసయ్యా, నన్ను విడిచిపెట్టకేసయ్యా, నేను ఒంటరిదానిని, ఒంటరి వాడనని ఎంత ఏడ్చుకుంటూ యేసయ్యను ప్రేమించినావు బిడ్డ. ఏమైపోయింది బిడ్డ ఆ ప్రేమ యేసయ్య మీద? ఈరోజు నీకు మంచి ఉద్యోగం దొరికిపోయింది, ఈరోజు నీకు మంచి ప్రేమ గల్ల భర్త దొరికిపోయినాడు, మంచి ప్రేమ గల్ల భార్య దొరికింది, మంచి పిల్లలు ఇచ్చినాడు, వ్యాగనార్ కార్, మంచి ఫ్లాట్. ఈరోజు నిన్ను యేసయ్య రాగానే ఐఎమ్ బిజీ అంటున్నావు, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ బిజీ అని వాచ్ చూసుకుంటున్నావు. పీజీ కాలేజ్ మీటింగ్కి రా అంటే సారీ ఐఎమ్ వెరీ బిజీ సార్, ఐఎమ్ వెరీ బిజీ సార్, నేను రాను అంటున్నావు. ఎంత న్యాయం బిడ్డ? ఏమైపోయింది బిడ్డ యేసయ్య మీద ప్రేమ? ఈరోజు అనారోగ్యమును బట్టి, అస్వస్థతను బట్టి అనేక హాస్పిటల్స్, టాబ్లెట్స్ తిరుగుతున్నప్పుడు యేసయ్య నిన్ను పిలిచి నిన్ను స్వస్థపరిచినాడు. ఈరోజు యేసయ్యను మర్చిపోయినావు బిడ్డ. ఈరోజు నీతి సూర్యుడు ఎవరంటే నీ భర్తనే. ఈరోజు నీ నీతి సూర్యుడు ఎవరంటే నీ ఉద్యోగమే. ఈరోజు నీ నీతి సూర్యుడు ఎవరంటే నీ బిజినెసే. ఈరోజు నీ నీతి సూర్యుడు ఎవరంటే నీ ఆస్తి, నీ సంపాదననే. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఇదే సండే ఈవినింగ్ ఎక్కడన్నా నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చినావంటే నువ్వు నీతి సూర్యుడిని తునీకరిస్తున్నావు. నీతి సూర్యుని యొక్క పరిపాలన నీకు అవసరం లేదు అని కాలదనుకుంటున్నావు. కానీ నేను నీతి సూర్యుని యొక్క పరిపాలన క్రింద నేను ఇక ఉంటాననుకుంటున్నాను. నువ్వు ఆలోచిస్తే ప్రతి సండే ఇక్కడ ఉంటావు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ అనారోగ్యమును బట్టి నీకు నీతి సూర్యుడు అవసరం కాదు. నీ అప్పులు పోవటానికి నీతి సూర్యుడు కాదు. నీ భర్త మారటానికి, నీ భార్య మారటానికి, నీకు అన్ని కలిసి రావటానికి కాదు నీతి సూర్యుడు. అన్ని కలిసి వచ్చినా రాకపోయినా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నాకు నీతి సూర్యుడు కావాలా. నేను నిత్య
నిత్య రాజ్యం చేరటానికి నాకు నీతి సూర్యుడు కావాలి అన్నవారు చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నేను నమ్ముతున్న మా జీవితంలో మేము ఈ స్థితిలోకి రావటానికి ఒకటే ఎంత సేవ ఎన్లార్జ్ అయినా కానీ మా మైండ్ సెటప్ని మేము మార్చుకోం. గట్టిగా చప్పట్లు కొట్టండి. స్టేడియంలు నిండిపోయినా మాకు సంతోషం లేదు. మేము నీతి సూర్యుని యొక్క రెక్కల క్రింద ఉన్నామా లేదా అది మాకు కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. కడు పేదరికంలో తినటానికి తిండి లేనప్పుడు నీతి సూర్యుని యొక్క రెక్కల క్రింద వచ్చినాం. బావిలో నీళ్లు తాగి నీతి సూర్యుని యొక్క రెక్కల క్రిందకు వచ్చినాం. అందరు తృణీకరించి వెలివేసి అపహాసించినప్పుడు ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల క్రిందకు మేము వచ్చినాం. ఆ అనుభవం మాత్రమే మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఈరోజు కూడా లక్షల ప్రజలు వస్తున్నందుకు మాకు సంతోషం లేదు. స్టేడియంలు నిండిపోతున్నందుకు మాకు సంతోషం లేదు. మాకెప్పుడు సంతోషం అంటే మేము నీతి సూర్యుని యొక్క రెక్కల క్రిందకు వచ్చినప్పుడే మాకు సంతోషం. హల్లెలూయా. ఒక దినమున డబ్బు మోసం చేసేస్తుంది. వెంబడిస్తున్న ప్రజలు మోసం చేసి వెళ్ళిపోతారు. అన్ని మోసం జరిగిపోతుంది. కానీ మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మాతో ఉండేది ఒకరు, ఆ నీతి సూర్యుడు మాత్రమే. హల్లెలూయా. ఎందుకు ప్రభు ఆ మధ్యాహ్నం నన్ను తట్టి లేపినాడో నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. తట్టి లేపి నా బిడ్డలతో ఈ వార్త చెప్పునానా. నా బిడ్డలు అనేక నీతి సూర్యులను ఎన్నుకొని ఈరోజు పీజీ కాలేజీకి వస్తున్నారు. ఎంత బాధ యేసయ్య. వారికి కావలసిన స్వస్థత అడగగానే ఇచ్చిన బిడ్డ. వారు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చిన బిడ్డ. వాళ్ళకి నాకు మంచి భర్త కావాలని బిడ్డలు ఏడుస్తే మంచి భర్తలు ఇచ్చిన బిడ్డ. అప్పులు పోవాలని ఏడిస్తే వాళ్ళ అప్పులన్నీ తీర్చిన బిడ్డ. నేను వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చిన బిడ్డ. ఈరోజు నేను వద్దట బిడ్డ. వాళ్ళకి ఈరోజు నేను వద్దట బిడ్డ. ఒక్కసారి వాళ్ళకి చెప్పు బిడ్డ ప్లీజ్ అని ఆ మధ్యాహ్నం లేపి నన్ను సిద్ధపరిచినాడు. ఈరోజు యేసయ్య ప్లేస్ లో ఎవరో వచ్చేసిండ్రు బిడ్డ. యేసయ్యను మర్చిపోయినావు నాన్న నువ్వు. యేసయ్య వద్దా బిడ్డ నీకు? ఆయన పరిపాలన వద్దా బిడ్డ నీకు? నీకెంత న్యాయం ఒకసారి ఆలోచించునానా. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చినావంటే nobody can ever take your place Jesus. This is your place. Hallelujah. ఈ స్థానం ఎవరికి ఇద్దాం? గుండెలలో నుంచి చెప్పండి. ఇప్పుడు కుంభ వర్షం కొట్టిందంటే మీరు ఉంటారా? తప్పదు. ఆమేన్. ఈ గుండె గాని యేసయ్యకి ఇస్తే కుంభ వర్షం కొట్టిన ఇక్కడనే ఉంటారు మీరు. ఈ గుండెలలో నీతి సూర్యునికి స్థానం ఇస్తే గొడుగులు పట్టుకోరు మీరు. ఆమేన్. హల్లెలూయా. ఈ గుండె యేసయ్యకి ఇస్తే అన్ని యేసయ్య కోసం త్యాగం చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గుంటనే యేసయ్యకి స్థానం ఇస్తే ప్రతి ఆదివారం పీజీ కాలేజీలోకి ఎంటర్ అవుతారు. హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమందికి నీతి సూర్యుడు కావాలా? ఎందుకు కావాలా బిడ్డ మీకు? స్వస్థత కోసమా? స్వస్థత కోసం కావాలన్న వారు చేయి పైకెత్తండి. ఇంట్లో అన్ని కలిసి రావాలి, దానికోసం చేయి పైకెత్తండి. నాకు ఏమీ లేకపోయినా నాకు నీతి సూర్యుడు కావాలన్న వారు చేయి పైకెత్తండి. స్వస్థత కోసమే కావాలంటే నువ్వు స్వార్థపరురాలివి, స్వార్థపరుడు. ఆమేన్. ఇంట్లో కలిసి రావాలని చేయి పైకెత్తే నువ్వు స్వార్థపరుడవు.
కానీ నాకు ఏమీ లేకపోయినా నాకు నీతి సూర్యుడు కావాలంటే నువ్వు నిస్వార్థంతో యేసయ్యను ప్రేమిస్తున్నావు. చేతుల పైకి ఎత్తుదాం. నేను దేవుని ఆత్మచేత నింపబడి నేను చెప్తున్నాను, దిస్ ఈస్ ద ప్రాఫెసీ. భవిష్యత్ కాలము భయంకరంగా మారబోతున్నది. భవిష్యత్ కాలంలో ప్రజలకు సేఫ్టీ లేదు. భవిష్యత్ కాలంలో నువ్వు కోరుకున్న విధంగా నీ జీవితం ఉండదు. నీ డబ్బు నిన్ను గమ్యానికి చేర్చదు. నీ చరాస్తులు, స్థిరాస్తులు, జ్ఞానం, పలుకుబడి నిన్ను గమ్యానికి చేర్చదు. నిన్ను గమ్యానికి చేర్చేది ఒకరు యేసయ్య మాత్రమే. ఈ భూమి మీద ప్రమాదాలు సంభవిస్తాయి. నీ మీద ఈగ కూడా వాలకుండా చేసేది నీతి సూర్యుడా. చప్పట్లు కొట్టండి అంతా. ఈ భూమి మీద కరువు కాటకాలు సంభవిస్తాయి. నీతి సూర్యుడు నీకు సమృద్ధినిస్తాడు. నేను ప్రవచిస్తున్నాను. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ భూమి మీద తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు సంభవిస్తాయి. ఏ రోగము కూడా నీ గడప దగ్గర రాకుండా కాపాడేది నీతి సూర్యుడు. చప్పట్లు కొట్టండి అంతా. డబ్బు ద్వారా, పలుకుబడి ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎట్లా బ్రతికినారో బ్రతకని ఈ పీజీ కాలేజ్కిలో అడుగుపెట్టి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి, సహోదరుడా, నీవు నీతి సూర్యుని యొక్క రెక్కల క్రిందకు వచ్చేసాయి. మరలా నేను ప్రవచిస్తున్నాను, ఏ ప్రమాదాలు, భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తాయి ఈ లోకములో, మన పట్టణాలలో. ఏ ప్రమాదాలు నీ గడప దగ్గరికి రానివ్వడు నీతి సూర్యుడు. చప్పట్లు గట్టిగా కొట్టండి. కరువు కాటకాలు ఈ భూమి మీద సంభవిస్తాయి. ఏ కరువు కూడా నీ గడప దగ్గరికి రాకుండా నీతి సూర్యుడు నిన్ను పరిపాలిస్తాడా. రోగాల ద్వారా, వ్యాధుల ద్వారా హాస్పిటల్స్ నిండిపోతాయి. నీవు మాత్రం క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు గంతులు వేస్తావంతే. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? You must give right place to our living God. His name is Jesus. Amen. నీ హృదయంలో రైట్ ప్లేస్, రైట్ ప్లేస్, రైట్ ప్లేస్. ఆ స్థానం ఎవరికి ఇస్తావు ఈరోజు? చెప్పండి బిడ్డ. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. హో సదల్ బరానా. కాలేజీకి వెళ్తుంటే ఎవరైనా యవనస్తుడు వస్తాడు, రియల్లీ ఐ లవ్ యూ అంటాడు. నువ్వేమంటావంటే ఐఎమ్ వెరీ సారీ అంటావంతే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆల్రెడీ ఒక ప్రియుడు ఆక్యుపై చేసుకున్నాడు. ఐఎమ్ వెరీ సారీ. యంగ్ బాయ్ గా నువ్వుంటే యూనివర్సిటీలో ఒక లేడీ, ఒక గర్ల్ వస్తుంది, ప్రదీప్ ఐ లవ్ యూ అంటుంది. ఐఎమ్ వెరీ సారీ, ఈ ప్లేస్ యేసయ్యకి ఇచ్చేసినాను. చప్పట్లు కొట్టండి అంతా. ఒకసారి ఒక దైవ సేవకుడు ప్రసంగం చేస్తా ఉన్నాడు. ఒక సహోదరు లేచి, హలో గుర్తుపట్టినావా నన్ను అన్నది. హల్లెలూయా. ఎవరమ్మా నువ్వు అంటే, జాన్సన్, ఐఎమ్ జాన్సన్, యువర్ ఫియాన్సీ. అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మన ఫ్రెండ్షిప్ ఉండే, చూసినావా, గుర్తుపట్టినవా అంటే లేచి, ఓకే నువ్వా, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు కావచ్చు, నేను కాదు. చెప్పలు కొట్టండి గట్టిగా. యూనివర్సిటీలో, కాలేజీలో కలిసి చూసినావు జాన్సన్, ఎప్పుడో చనిపోయాడు. నేను కొత్త జాన్సన్. గట్టిగా చెప్పలు కొడదామా? వండర్ఫుల్ జీసస్, వండర్ఫుల్ జీసస్. ఈరోజు ఈ ప్లేస్ని ఎవరికి ఇద్దాం బిడ్డ? గట్టిగా చెప్పండి బిడ్డ, గుండెలలో నుంచి చెప్పండి బిడ్డ, యేసయ్యా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆయన రెక్కల క్రిందకు వస్తావా, నమ్మదగిన దేవుడు నిన్ను ఎట్లా దీవించాలో, నీకు ఏ ఉద్యోగం ఇవ్వాలో, నిన్ను ఎట్లా సెటిల్ చేయాలో, నీ పిల్లలకి ఏ సంబంధాలు తీసుకొని రావాలో, నిన్ను ఎట్లా దీవించాలో అట్లా దీవిస్తాడా.
హల్లెలూయా. ఈ రాత్రి ఈ మెసేజ్ జస్ట్ ఉపోద్ఘాతం మాత్రమే చెప్పిన, ఇంకా చాలా ఉన్నది. నెక్స్ట్ సండే వెళ్ళిపోదాం. కానీ ఈరోజు మాత్రం ఈ మైండ్ సెటప్తోనే మనం వెళ్దాం. లేచి నిలబడదాం. ఈ రాత్రి ఈ మాటలు నా కోసమే ప్రభువా. నీ రెక్కల నీడలో ఉన్న క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయాను. తిరిగి నీ యొద్దకు వస్తున్నానయ్యా. క్రొత్తగా ఈరోజు వచ్చావా? యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే ఆ నీతి సూర్యుని హృదయంలో ప్రవేశిస్తాడు. మొదటి ప్రేమను కోల్పోయావా? ఈరోజు ఆ మొదటి ప్రేమ నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ నీతి సూర్యుడు రెక్కల నీడలోకి వచ్చిన ద్వారా నువ్వు కోల్పోయిన ప్రేమంతా నీకు ఇవ్వబోతున్నాడు. రెండోదిగా నామకార్థ క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా? ఈ రాత్రి చెప్పు, వద్దయ్యా, నీ రెక్కల నీడలోకి వస్తున్నాను. నీతి సూర్యుడా, ఈ రాత్రి నన్ను అంగీకరించయ్యా. ఒక్కసారి నీ నోరు తెరుస్తావా? ఎన్ని విధాలుగా నువ్వు నలిగినా, నష్టపోయినా, దూరమైనా ఈ నీతి సూర్యుడు అంటున్నాడు, నీవు కానీ నన్ను పిలిస్తే, నువ్వు కానీ నా రెక్కల నీడలోకి వస్తే తిరిగి అన్నీ నీకు ఇచ్చేస్తానంటున్నాడు. చిన్ని మనస్సుతో అనే ఈ డివిడిని యావత్ ప్రపంచానికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో యావత్ ప్రపంచానికి మేము రిలీజ్ చేస్తున్నాం. నీ మనసుతో నిన్ను ఆరాధింతును, చిన్ని బిడ్డని యేసయ్య స్వీకరించు. చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును, చిన్ని బిడ్డని యేసయ్య స్వీకరించు. దూరం నుంచి కనబడేది కాకుండా ఇప్పుడు కనబడుతుంది. క్లియర్ ఎంతకాలం నుంచి అట్లా? సంవత్సరం నుంచి. ఇప్పుడు బాగా కనబడుతుందా? చెవు దురదగా ఉంటుందమ్మా. ఎంతకాలం నుంచి తల్లి? చెవు రెండు చెవులు దురదగా ఉంటుంది. ఇది ఎప్పుడు చానాల నుంచి. ఇప్పుడు బాగైందా? 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు స్వస్థత జరిగిందా? నాకు నొప్పి వచ్చింది. ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఇదంతా నొప్పి వచ్చి దురద కూడా తగ్గింది. ఫ్రీ అయిపోయింది. చెవు నొప్పి ఎప్పటి నుంచి? 3 years. 3 years నుంచి చెవి నొప్పి. ఇప్పుడు ఏం జరిగింది? డాడీ ప్రే చేయంగానే తగ్గిపోయింది. తగ్గిపోయిందా? స్వస్థత జరిగిందా? ఎవరి నుండి స్వస్థపరిచింది? యేసయ్య. ఏసయ్య. వెళ్ళి 5 సంవత్సరాల నుండి కంటి దురద, మంటలు బాగా డాడీ ప్రేయర్ చేయగానే తగ్గిపోయాయి. నాకు చెవులకు జీవం అయితే ఆ గుప్పులు పెట్టి బయటికి తీసుకోవాలని అనుకున్నా. చెవు లోపలికి బొక్కబడింది. గోలు ఉండేది, అగ్గిపుల్ల పెట్టి ఇట్టి తిప్పావు. నీళ్ళు వస్తే 1 వారం రోజుల వరకు చెవులు అట్లే ఉంటాయి. అంటే కర్ణబేరి పగిలిపోయింది, ఇక అందులో నీళ్ళే అట్లుండేది. కానీ ఇప్పుడు ఆయిల్ పోసినా బయటకు వచ్చేసింది. అంటే నీ హోల్ క్లోజ్ అయింది. అవును అవును, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నాకు చిన్నప్పటి నుంచి చెవులు వినిపోయాయి. చెవులు డాడీ ప్రార్థన చేయగానే చెవుల ద్వారం తెరవబడింది. నాకు 7 years లాంగ్ సైట్ ఉందండి. లాంగ్ సైట్. సరే బుక్ చదవబడ్డాను కాదు, బైక్ కూడా చాలా కష్టంగా చదువుతుంది. ఇప్పుడు ఏం జరిగింది మరి? ఇప్పుడు ఫాస్ట్గా ప్రార్థన చేయడం నాకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. నాకు 2 సంవత్సరాల నుంచి కళ్ళు పొగ. ఇప్పుడు ఏం జరిగింది మరి? ఇప్పుడు ప్రార్థన చేయగానే స్పష్టంగా కనపడుతుంది. 3 years నుండి నాకు కళ్ళలో రెడ్ ఉండే, ఉప్పు తగ్గిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేసాక తగ్గిపోయింది. ఆ రెడ్డిష్ లేదు ఇప్పుడు. 3 years నుండి ఉన్నది. ఎవరు నేను స్వస్థపరిచింది? దేవుడు యేసయ్య. యేసయ్య. నాకు 3 years నుంచి ఐస్ కనిపించవు, ఇప్పుడు కనిపిస్తుంది. 3 years నుంచి సైట్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రార్థన చేసాక బాగా కనపడుతున్నాయి. స్పష్టంగా కనపడుతుందా? ప్రైజ్ అలాడ్. వెళ్ళి మందిరానికి 400 రూపాయలు ఇచ్చినాను స్టేడియంకి. నాకు 6000 వచ్చినాయి. మళ్ళీ అంతేకాక ప్రతిసారి నేను ఇక్కడ ఇస్తూనే ఉంటా 1000 రూపాయలు. మళ్ళీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ లాడ్. వెళ్ళి 2000 ప్రామిస్ ల్యాండ్కి ఇచ్చాను. మరి 2003లో మా మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయారు. నాకు రావాల్సినవి ఇవ్వలేరు వాళ్ళు. మా అన్నయ్య మా ఇంటికి వచ్చాడు. వచ్చి
అవునమ్మా, నువ్వు నాకు చెల్లివి, నీకు నీవు అడిగినా నేను ఇవ్వలేదు, నాదే తప్పైపోయింది, క్షమించు. ఇంకా ఇప్పుడు నాకు తెలిసింది ఆడపడుచులకు నేను ఇవ్వకపోవడం వల్ల నేను ఎంత నష్టపోయాను. అవును, మీకు ఇచ్చే బంగారము అన్నీ నేను తీసుకొని అన్నీ చేసి అన్నీ నష్టపోయాను, నన్ను క్షమించమ్మా అని కూడా అన్నాడు. ఆన్సర్ చేసిన వెంటనే 2003లో ఆగిపోయిన కార్యం 2016లో జరిగిందండి. పోయిన 3 నెలల కింద నేను దేవుని కార్యం వందలిస్తా, ఇది నా కొడుకుకు పని దొరకాలి, ఇద్దరం ఖాళీగా ఉన్నాము, ఇద్దరం చేస్తేనే ఇల్లు గడుస్తుంది, పని దొరకాల ప్రభు అనుకున్నాం. మరి చెప్పినప్పటి నుంచి డబ్బులు వేయలేం కానీ మా కొడుకు రోజు 1000 రూపాయల పని దొరుకుతున్నది. మరి డబ్బులు ముఖ్యం కాదు, ఏం కాదు. నేను 2 నెలల నుంచి నేను ఆత్మల గురించి ప్రార్థన చేయలేకపోతున్నాను. ఈరోజు గొప్ప ఆశతో వచ్చిన నేను ఆత్మల గురించి ప్రార్థన చేయాలి. 2 నెలల నుంచి నేను పడిపోయి ఉన్నాను. కానీ నేను ఇండ్ల గురించి బంగారం గురించి బ్రతకాలని ఆశ లేదు, కానీ కొన్ని ఆత్మలు బ్రతకని వాళ్ళు కొన్ని ఆత్మలు సంపాదించి చనిపోవాలని ఉంది. ఈరోజు అంతా గొప్ప ఆశను వచ్చిన నేను ఆత్మల గురించి నేను ప్రార్థిస్తానని, నా గురించి మీరు అందరూ ప్రార్థించారు. చూడండి, ఆశ బంగారం కాదు, ఇల్లు కాదు, తనకు ప్రభు ఆత్మల కోసం ప్రార్థన చేయాలని స్పాన్సర్ చేసింది. దేవుడు తన కొడుకు విషయంలో అద్భుతం చేశాడు. దేవునికి మహిమ. వెళ్తాను. ఇక్కడ ఏ కార్యమైతే ఈ ప్రజల జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేశాడో, బెల్లంపల్లిలో 6, 7, 8 తేదీల్లో సువార్త స్వస్థత మహాసభలు జరగబోతున్నాయి. కుంటివారు నడవబోతున్నారు, గుడ్డివారు చూడబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. పరిగెత్తుకుంటున్నా. నీకోసం చనిపోయి ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచిన దేవుడు నీ సమస్య నుండి నేను విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు.